ఎట్లా అనిపిస్తుంది యోగా స్టార్ట్ చేసినప్పటికి ఇప్పటికి మీకు ఎలా అనిపిస్తుంది చేంజెస్ బాడీలో? అది మాత్రం బాడీ ఫ్లెక్సిబుల్ వచ్చింది మేడం. అది చాలా మా అమ్మాయి గాని మా వారు గాని అందరూ అంటున్నారు మార్పు కనిపిస్తుంది అని చెప్పేసి. వెరీ గుడ్ అండి. మీకు థైరాయిడ్ కూడా 0 వచ్చిందని చెప్పారు కదా, లేదని చెప్పారు కదా? కంట్రోల్ అయిపోయింది. ఇంకా అది నేను వెయిట్ ఈ సూర్య నమస్కారాలు స్టార్ట్ చేసిన కాంచి నా వెయిట్ కూడా తగ్గింది. 2 kgs తగ్గిపోయాను నేను. 2 kgs తగ్గినాయి. తర్వాత థైరాయిడ్ వెళ్ళిపోయింది ఎక్కడికో. సో మరి కంటిన్యూ చేయాలనా లేదా ప్రాక్టీస్? వదలొద్దు, ఇంకా వదలకూడదు. ఒక మంచి దారి మనకు భగవంతుడు చూపించిండు కదా, దాన్ని వదలకుండా మనం ప్రయత్నం చేస్తే మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంటది. సో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట మిడిల్ ఏజ్ వాళ్ళకి, లైక్ సంధ్య అలాంటి వాళ్ళకి కొన్ని ఇష్యూస్ వస్తున్నాయి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎట్లా అంటే మిడిల్ ఏజ్ వాళ్ళకి వస్తున్నాయి, టీనేజ్ వాళ్ళకి వస్తున్నాయి, 40+ వాళ్ళకి వస్తున్నాయి, 50+ వాళ్ళకి. అందరికీ ఒకటే రీజన్ ఏంటంటే లైఫ్ స్టైల్లో చేంజెస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో లైఫ్ స్టైల్లో యోగాని యాడ్ చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ రెడ్యూస్ అవుతున్నాయి. మన టైంని మనము డాక్టర్ల దగ్గర, ఎంఆర్ఐల దగ్గర, స్కాన్ దగ్గర వేస్ట్ చేసుకోకుండా చాలా టైం సేవ్ అవుతుంది. అంటే అక్కడికి వెళ్ళొద్దు, అవసరమైతే వెళ్ళొద్దు అని చెప్పట్లేదు నేను. వీ హ్యావ్ టు రెడ్యూస్, తప్పనిసరి అయితే వెళ్ళాలి. కానీ ప్రతి చిన్నదానికి మనము వెళ్ళకుండా కొంచెం టాబ్లెట్ ఫ్రీగా, ట్రబుల్ ఫ్రీగా ఉండడానికి ప్రయత్నం చేయడానికి యోగా చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ మనం చేసే ప్రతి ఒక్క సాధన అనేది మనకి ఫిజికల్ బెనిఫిట్సే కనిపిస్తాయి. చాలా మంది ఫిజికల్ బెనిఫిట్స్ గురించే జాయిన్ అవుతారు. కొంతమంది వెయిట్ లాస్, కొంతమంది థైరాయిడ్ ఇష్యూస్, కొంతమంది హార్మోనల్ ఇష్యూస్, కొంతమందికి రకరకాల ఇష్యూస్. ఫిట్నెస్ గురించి జాయిన్ అయ్యేటోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. బట్ ఒక్కసారి స్టార్ట్ చేశాక దాంట్లో ఉన్న మజా అనిపించిన తర్వాత వదలరు. దాన్ని ఆ కిక్ అంటారు కదా, అది అర్థమైతే, ఆ ఫ్రీనెస్ అర్థమైతే దే విల్ నాట్ లీవ్ ద యోగా, దే విల్ జస్ట్ ఓన్లీ లవ్ ద యోగా. అంతే, అంత బాగా రియాక్ట్ అవుతుంది బాడీ కూడా. అండ్ ద స్టెబిలిటీ ఇన్ ద మైండ్ కానీ మనం చేసే పనులలో కూడా ద ఇంపాక్ట్ విల్ బి దేర్. సపోజ్ కుకింగ్ ఉందనుకోండి, కుకింగ్ చేసుకోవాలన్నా లేకపోతే ఒక ఫంక్షన్ ఉన్నా, ఏది చేసుకోవాలన్నా మన లోపల ఆర్గనైజింగ్ అనేది అంత బాగా మెల్లమెల్లగా ట్యూనప్ అయిపోతుంది. అంటే ప్రతిదానికి టెన్షన్ పడిపోవడము, ఇలాంటివన్నీ కూడా కొంచెం మైండ్ మీద మనకి వర్కౌట్ అవుతాయి. అండ్ అలాంటిది మ్యామ్, మీరు చెప్తూ ఉన్నప్పటి నుంచి ఆ బెనిఫిట్స్ కూడా తెలుస్తున్నాయి మనందరికి. అంటే మన బాడీలో మనం ఎక్స్పీరియన్స్ కూడా చేస్తున్నాం అవి. అవునా? యా. ప్రణీత, మీకైతే బాగా ఎక్స్పీరియన్స్ అవుతుండొచ్చు కదా. మీరు చేసే వర్క్ మీద కూడా ఇంపాక్ట్ వస్తుంది ఏమన్నా? ఆ బెనిఫిట్స్ వల్ల ఇంకా బాగా తెలుస్తుంది ఆ ఎక్స్పీరియన్స్. మేడం యోగా వాళ్ళ బాడీ వేరే ఉంటుంది, ఆ ఫిట్నెస్ వాళ్ళ బాడీ మూమెంట్స్, బాడీ మూమెంట్స్ అన్ని వేరే ఉంటాయి కంపల్సరీ. యా, ఇంకా ఇంకొకటి కూడా వాళ్ళ ఫేస్ లో కూడా చేంజ్ ఉంటది. అంటే ఏజ్ రిఫ్లెక్షన్ అనేది కనిపించదు టు సమ్ ఎక్స్టెంట్. కాన్ఫిడెంట్ గా ఉంటుంది మైండ్, బాడీ. ఏదైనా చేసేస్తాం అనే కాన్ఫిడెన్స్ ఉంటది బాగా. వెనక అడుగు వేసేది అసలు ఉండదు. ఏదైనా చేయాలంటే చేయాలి లేదు మనకి, మనం అనుకుంటే చేసేస్తాం అంతే గట్టిగా. స్ట్రెస్ ఉండదు. అవును, మనకి ఏమవుతుంది ఆసనాలు చేసేటప్పుడు, ప్రాక్టీసెస్ చేసేటప్పుడు మనకు తెలియకుండానే మన బాడీలోంచి స్ట్రెస్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ యోగా. సో అది అర్థం చేసుకుంటే మనం కంటిన్యూ చేస్తాం యోగాని అంతే, ఎక్కడున్నా కూడా మనకు తెలుస్తుంది ఇంపాక్ట్ అనేది బాగా. 2021 మే జూన్ జాయిన్ అయ్యానండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా యోగాలో జాయిన్ అవ్వకపోతే చేయకపోతేను ఏంటో ఒక లోటు అనిపిస్తుంది అన్నమాట. నేను లోపల వాళ్ళు ఏదో పని చేయలేదు అనిపిస్తుంది. వెరీ గుడ్ అండి. యోగాకి మనం అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం యాక్చువల్గా. సో అందుకనే మీరు చకచకా చేసేయగలుగుతున్నారు, ఫ్లెక్సిబుల్ గా ఉన్నారు. సార్ కూడా రిటైర్ అయ్యారు, బట్ రిటైర్ అయిన వాళ్ళు కూడా నో టైర్డ్ కదా. చాలా మంది చిన్న ఏజ్ లోనే తొందరగా అన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. సో రిటైర్ అయినా కూడా సార్ కంటిన్యూ చేస్తున్నారు. వీళ్ళందరూ మనకి ఇన్స్పిరేషన్ అనమాట, మనం వాళ్ళలాగా కంటిన్యూగా చేయాలి అని. మా మామయ్య గారు అయితే నాకు చాలా ఇన్స్పైర్. నిజంగా నాకు లాస్ట్ 1 year నుంచి నేను వెళ్ళినప్పుడల్లా నాకు చెప్తూ ఉండేవాళ్ళు, యోగా చెయ్యి, నువ్వు సన్నగా ఉన్నావని కాదు, నీకు ఫ్లెక్సిబిలిటీ వచ్చుద్ది, అది ఇది అని.
నేను అసలు ఎప్పుడు చాలా లైట్ తీసుకున్నాను. కానీ అసలు చెప్పాలంటే నన్ను ఆయనే జాయిన్ చేశారు. అవును. నెమ్మదిగా తనకే అలవాటు అవుతుందని కొంచెం జాయిన్ చేశారు. నాకు చెప్పగా ఆయనే నేను చెప్తున్నానమ్మా జాయిన్ అవ్వు అని. కానీ నాకు చాలా బాడీలో ఫ్లెక్సిబుల్, ఇది వరకు చిన్న పని చేసినా నాకు చాలా అలసట వచ్చేసేది. అలాంటిది ఇప్పుడు నాకు చాలా ఫ్లెక్సిబిలిటీ వచ్చింది. నేను చాలా పనులు కూడా చేసుకోగలుగుతున్నాను ఇంట్లో. నేను వెయిట్ అనుకునేదాన్ని కానీ నాకు చాలా చేంజ్ కనపడింది యోగాలో స్టార్ట్ అయ్యాక. చాలా తెలుస్తుంది మనకు తెలుస్తుంది మనం ఏంటి అనేది. ప్లస్ ఒక ఇంటర్నల్ హ్యాపీనెస్ కూడా క్రియేట్ అవుతుందండి. కాన్ఫిడెన్స్ లెవెల్స్ లో కానీ, మాట్లాడే విధానంలో కానీ, హ్యాపీనెస్ కానీ చాలా చేంజెస్ అయితే మనకి మానసికమైన చేంజెస్ కూడా మనం చాలా మేకప్ చేయొచ్చు యోగాతో. థ్యాంక్ యూ ఎవ్రీవన్, వన్ అండ్ ఆల్, ఫర్ యువర్ గుడ్ పార్టిసిపేషన్. హ్యావ్ ఎ నైస్ టైమ్.